హాయ్, మీ పేరు? మహేష్. మహేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రామంతపూర్. ఏం చదువుకున్నారు? అది డిగ్రీ కంప్లీట్. ఓకే. ఫర్దర్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? యూకేకి వెళ్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్, మాస్టర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, రైట్. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? యూనివర్సిటీ ఆఫ్ రహాంప్టన్. రెహాంప్టన్ యూనివర్సిటీ. ఓకే. ఇప్పుడు వీసోర్స్ గురించి ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా రావడం జరిగింది? మా ఫ్రెండ్ ఒక ఆయన వెళ్ళిండు ఆల్రెడీ, ఆయన చెప్తే ఇటు వచ్చి. ఓకే. సో ఫ్రెండ్ ఆల్రెడీ వీసోర్స్ త్రూ వెళ్ళారు కాబట్టి తను రిఫర్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చారు. సో వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది? ఎలా అనిపించింది ఇక్కడ చూసాక? అంటే మంచిగా ఉంది, అన్ని నార్మల్ అయిపోయినాయి, అంటే అంత ఏం కాలేదు. మీ ఫ్రెండ్ చెప్పినట్టుగానే ఉందా? మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్కి మాత్రమే? నాకు నచ్చింది. ఓకే. సో త్రూ ఎడ్యుకేషన్ లోనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్. ఆ ప్రాసెసింగ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి? చేసుకున్నారా? ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందా? నార్మల్ అంత డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే అలా చేసుకుంటాను మొత్తం. ఓకే. వేరే ఏ బ్యాంక్ కి వెళ్ళలేదు ఇంకా మీరు? బ్యాంక్ ఏం వెళ్ళాలి. ఓకే. ఎంత శాంక్షన్ అయింది? నాకు 40 lakhs. 40 lakhs. ఓకే. మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీకి స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారా? చేసి. ఎంత వచ్చింది? 1000 pounds వచ్చింది స్కాలర్షిప్. 1000 pounds, రైట్. ఎడ్యుకేషన్ లోన్ 40 lakhs. 40 lakhs. ఓకే, సూపర్. సో అక్కడ ఫుడ్, అకామిడేషన్ అన్నింటికి కూడా అండ్ ఎడ్యుకేషన్ కి సరిపడా ఎడ్యుకేషన్ లోన్ అయితే శాంక్షన్ అయిపోయింది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది? వీళ్ళ గైడెన్స్ కావచ్చు, మీకు యూస్ఫుల్ అనిపించిందా? అనిపించింది, హ్యాపీ. అంటే వీళ్ళ ప్రాసెస్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే వాళ్ళు అన్ని స్పీడ్ అయిపోతాయి పని మొత్తం. ఓకే. సో ప్రాపర్ గా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు. ఎన్ని డేస్ పట్టింది మీకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి? ఎడ్యుకేషన్ లోన్ కూడా వచ్చేది? ఎడ్యుకేషన్ లోన్ అయితే 1 week లో శాంక్షన్ అయిపోయింది. డిస్బర్స్మెంట్ నాది అంటే కొంచెం లేట్ అయింది. ఫస్ట్ వేరే టెక్ అనుకొని మళ్ళీ వేరే టెక్ చేంజ్ అయింది. మీరు చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం టెక్ వెళ్తున్నారు? నేను మెయిన్ టెక్. నెక్స్ట్ మెయిన్ టెక్ లో వెళ్తున్నారు. జస్ట్ 1 month ఉంది హార్డ్లీ. ఓకే. ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడైనా ఏదైనా ఫీ కలెక్ట్ చేయడం జరిగిందా? ఏం ఫీ? ఓకే. సో కౌన్సిలింగ్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ విషయంలో 1 rupee చార్జ్ చేయాలి. ఓకే. సో మీరేం చెప్తారు మీలాగే అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ కి? వచ్చి ప్రాసెస్ చేసుకోవచ్చు, మంచిగా ఉంది అంతా. ఏం లేదు, ఫ్రాడ్ లెక్క ఏం లేదు. బయట కొన్ని కన్సల్టెన్సీస్ ఫ్రాడ్ చేసి మనీ కూడా తీసుకుంటున్నాయి. అవును. సో ఇక్కడ మాత్రం 1 rupee కూడా చార్జ్ చేయకుండా మీకు పూర్తి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిస్తున్నారు. ఓకే, రైట్. 1 word అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? మీకు బాగా నచ్చింది? ఓకే, మంచిగా ప్రాసెస్ అన్ని మంచిగా అవుతున్నాయి. మనకి వచ్చింది ప్రాసెస్ చేసుకొని మనం వెళ్ళాం కాబట్టి మనకు మెయిన్ అదే కాబట్టి ఓకే, మంచిగా ఉంది. ఓకే. సో ఫాస్ట్ ప్రాసెస్ అంటారు. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.